ఏంటమ్మా మీరు అనేది? విషయం తెలిసిన వెంటనే కంగారు పడుతూ అయ్యో పాప నారాడు పడుతూ వచ్చిన వాడిని ఇలా అని మాట్లాడేవి. చాలే ఆపరా. పిల్లికి ఎరుకు సాక్ష్యం అన్నట్టు వీడి సంగతి నాకంటే నీకే బాగా తెలిసినట్టుందే. అసలు ఈ రోజు నా కొడుకు ఈ పరిస్థితి రావడానికి కారణం వీడు కదూ. మా బతుకు మేము బతకడానికి దారి చూసుకొని ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడకుండా ఇంటిల్లి పాది కష్టపడి చిన్న వ్యాపారం చేసుకుంటూ కాలు చెయ్యి కూడ తీసుకుంటుంటే వీడికి వీడి పెళ్ళానికి మింగుడు పడ్డం లేదు. మా మీద అక్కసు పెంచుకున్నారు. మేము టీవీ కొనుక్కుంటే ఓర్చుకోలేకపోయారు, బండి కొనుక్కుంటే చూడలేకపోయారు. వీళ్ళ దిష్టి తగిలేరా నా బిడ్డ బతుకు ఇలా దారి తీసింది. చూడండి, నోరుంది కదా అని మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడకండి, బాగుండదు. ఏంట్రా ఏంట్రా చెయ్యి చూపిస్తూ మాట్లాడుతున్నావు? ఆ చెయ్యి విరిచి రోడ్లో చేతులు పెడతా జాగ్రత్త. రేయ్, నేను ముందే చెప్పాను, విన్నావా? మంచి మర్యాద లేకుండా చూడు ఎలా మాట్లాడుతుందో. పదరా, మంచి గౌరవం దక్కిందని. ఆగరా. చూడండి, మీరు ఎదిగితే మేమెప్పుడూ సంతోషిస్తామే గాని ఏడవలేదు, ఏడవలసిన అవసరం కూడా మాకు లేదు. నాకు వర్చనకి ఎప్పుడూ ఆ ఓరలేనితనం లేదు. కోపం, అసూయ అంతకన్నా లేవు. వాసుగాడిని జైల్లో పెట్టారని తెలిసి ఏవైనా సహాయపడగలనేమోనని వచ్చాను. నువ్వేదో ప్రేమతో ఇక్కడికి రాలేదు నాయనా. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో నాకు తెలుసు. నువ్వు ఆరాటపడి ఆయాసపడి వచ్చింది మాకు సాయం చేసి ఆహా ఎంత మంచివాడు అని అనిపించుకోవాలన్న స్వార్థంతో వచ్చావు. మాకు సాయం చేస్తే ఇన్ని జరిగినా వేరే ఉన్నా పాపం చూడు గోపి ఆ కుటుంబం కోసం ఎంత పాటుపడుతున్నాడో ప్రాకులాడుతున్నాడో అని నలుగురు నిన్ను గొప్పగా అనుకోవాలని. అందుకోసం ఓ సాయం చేసే మగాళ్ళ వేషం వేసుకొచ్చావు. రేయ్, ఇన్ని మాటలు అనిపించుకున్నాక ఇక్కడ ఉండటం అనవసరం. పదరా. నువ్వు ఆగరా. నువ్వు పద. ఇదిగో నీ సాయి వద్దు గీ వద్దు, ఎలా వచ్చావు అలా వెళ్ళు. నీ పనిలో చూసుకోపా. నా కొడుకుని ఎలా బయటికి తీసుకురావాలో నాకు బాగా తెలుసు. రేయ్ పద, పదరా ముందు. ఓ వచ్చాడండి పెద్ద మనగాడు సాయం చేయడానికి. రారా, టీ తాగుదాం. ఓ బాబు, 2 టీలు ఇయ్యమ్మా. అలాగే. రేయ్, ఏంట్రా దిగులుగా ఉన్నావు? వాసుగాడిని పాపం లోపలేశారా. వాడిని ఎలాగైనా సరే బయటికి తీసుకురావాలి. ఎవడ్రా వాసు? రేయ్, మనం ఎంత ఆరాటపడుతూ సాయం చేద్దామని వెళ్ళాం. ఇదిగోండి. కానీ మీ అమ్మ, మీ తమ్ముడు భార్య మీ సాయం ఏం అవసరం లేదు వెళ్ళని అన్నారు. అయినా మళ్ళీ వాడిని బయటికి తీసుకురావాలని మొదటికొస్తావేంట్రా? అసలు నువ్వేం మనిషివిరా? రేయ్, నిన్ను చూస్తుంటే ఇప్పుడు నాకు చిరెత్తుకొస్తుంది. అయినా మేం చూసుకుంటాం, మేం బయటికి తెచ్చుకుంటాం, మాకు అంతా తెలిసిన సవాళ్ళు ఇసిరేది కదరా. అయినా నీకెందుకురా? వదిలేయ్, నీ పని చూసుకో. శిలలుపై శిల్పాలు చెక్కినారు మనవాళ్ళు సృష్టికే. ఎరా గోపి, టీ తాగుతున్నావా? అయినా ఈ ఎండలో టీ ఏంట్రా, చక్క కూల్ డ్రింక్ దాకా. నాన్న, నీకు విషయం తెలీదా? ఏ విషయం? మన వాసుగాడిని జైల్లో పెట్టారు. ఏంట్రా, వాసుగాని జైల్లో పెట్టారా? అవునన్న, వాడు అమ్మే పిండిలో ఏదో కల్తీ జరిగిందంట. అది తీసుకున్న వాళ్ళందరూ హాస్పిటల్లో ఉన్నారంట. వాళ్ళందరూ కంప్లైంట్ ఇస్తే వాసుగాడిని పోలీసులు జైల్లో పెట్టారు. అయ్యయ్యో, బరువు బాధ్యత లేకుండా తిరుగుతున్నాడు ఎలా అనుకున్నాను. ఏదో దేవుడి దైవలా అదేదో పిండి ప్యాకెట్లు వేసుకుని వ్యాపారం చేసుకుని 4 డబ్బులు కుదవ పెడుతున్నాడు అనుకుంటే ఇప్పుడు ఇలా జరిగిందేమిట్రా? ఇప్పుడు ఎలా వాడిని బయటికి తీసుకురావటం? విషయం తెలిసి నేను వీడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. మీరు వద్దు, మీ సాయం వద్దని వీడిని నన్ను ఆవిడ నానా మాటలు అని పంపించేసింది. అందుకే వీడు బాధపడుతున్నాడు. గోపి, దాని సంగతి మనకేమన్నా కొత్తట్రా? అది ఎలాగే వాగుతుంది. రేయ్, ఎలాగైనా వాసుగాడిని బయటికి తీసుకురావాలరా. దానికి నువ్వే ఏదైనా చెయ్యాలరా. పదరా వెళదాం. ఎలా బాబాయ్? ఇప్పుడే కదా అన్ని తిట్లు తిట్టిన వేయండి, మళ్ళీ రారా అని పిలుస్తావేంటి? బావా, నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు. ఏయ్, ముందు నువ్వు సైలెంట్గా ఉండరా. వాళ్ళు అయిన దానికి కాని దానికి గొడవ చేస్తూనే ఉంటారు. నువ్వు సాయం చేస్తూనే ఉంటావా? నోరు ముయ్యమని చెప్తున్నానా? అడగనీరా.
వాడినైనా నన్ను 4 మాటలు అడగనీరా. నువ్వు ఒక్క మాట అనవు, అన్నీ మౌనంగా భరిస్తావు. అనరా అను. ఒరే గోపి, నువ్వు తప్ప మాకు వేరే దారి లేదురా. అయినా మెమ్మ చేసిన పిండే కదా వాడు షాపులో సప్లై చేసింది, దాంట్లో కల్తీ ఎట్లా జరిగిందంట? ఆ విషయం వదిలేనన్నా. ఇందాక నేను బావ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆవిడ మా ఇద్దరిని తిట్టి పంపించింది. ఇప్పుడు నేను సహాయం చేస్తున్నానని తెలిస్తే ఆవిడ అసలు ఊరుకోదు. మరి ఏం చేద్దాంరా? పోనీ మీ పెదనాన్న కలుద్దామా? ఆ, హ, వాసు లోపల ఉన్నాడని తెలిస్తే ఆయన నాకన్నా ఎక్కువ సంతోషిస్తాడు. గోపి వాడి కోసం తన్నులు తిన్నది ఆయన ఇంకా మర్చిపోలేదు. అయినా వాడిని ఆయన అసలు క్షమించాడు. అది కరెక్టే. మరి ఏదైనా మార్గం చెప్పరా? రే బావా, ఏదైనా మార్గం ఆలోచించరా. వాసుగాడిని ఎలాగైనా బయటికి తీసుకురావాలి. హ, నేనేం చెప్పనురా. ఏం చేయాలన్నా ఉంటే డబ్బన్నా ఉండాలి, లేదా రాజకీయ పలుకుబడన్నా ఉండాలి. ఆ రెండూ లేకపోతే మనం ఏం చేయలేంరా. బావా, నువ్వు రాజకీయ పలుకుబడి అంటే గుర్తొచ్చింది. ఒకసారి మనం వాసుగాడి గవర్నమెంట్ జాబ్ కోసం దాసన్న దగ్గరికి వెళ్ళాం కదా, ఆయన దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుంది? కరెక్ట్రా గోపి, బాగా ఆలోచించావు. వెళ్ళి కలుద్దాంరా. ఆ, ఆయన హెల్ప్ చేస్తాడంటవా? బావా, చేసినా చేయపోయినా మనం వెళ్ళి కలుద్దాంరా. ఏదో ఒకటి చేసి మన వాసుగాడిని బయటికి తీసుకురావాలి. నువ్వు మారవరా. నిన్ను మార్చడం ఆ దేవుడి వల్ల కూడా కాదు. అతి మంచితనం అంత మంచిది కాదురా. రే, నోరు మూసుకో, పద. నాన్న, రా, ఆటో ఎక్కు. పద. డబ్బులు ఎంత అయిందమ్మా? 5 రూపాయలు. దాసన్నా మరి వెళ్ళొస్తాను. మంచిది. 1000 రూపాయలు ఈ పంతులకి. వస్తాను దాసన్న. మంచిది, క్షేమంగా వెళ్ళరండి. ఇదేందివే, పిండితో గింతలోలి జరిగిందా? అవునన్నా. 10 మంది దాకా తిని దవాఖాన షరికయ్యరా. ఎట్లయిందే? పిండి కల్తీ, అది పబ్లిక్ ఇష్యూ. దవాఖాన షరికయ్యరు, అది పబ్లిక్ ఇష్యూ. అంతా పరేషాన్గా ఉందే. అయితే నేను ఇప్పుడు చేసేదేముంది? నేను పబ్లిక్ దిక్కు ఉండేటోని కానీ పిండి దిక్కు ఉండేటోని కాదు. నాకు పబ్లిక్ ముఖ్యం, పిండి కాదు. అన్నా, ఖచ్చితంగా మా వాళ్ళు ఏ తప్పు చేయలేదన్నా. వాళ్ళు కల్తీ చేసే మనుషులు కారన్నా. అవునండి, ఆ మిగిలిన పిండితో మేము పక్కింటి వాళ్ళం దోసులేసుకు తిన్నాం. మాకు వాళ్లకు ఏం కాలేదు. కానీ ఎక్కడో మధ్యలో ఏదో జరిగిందండి. అన్నా, ఏదో ఒకటి చేసి మా తమ్ముడిని విడిపించన్నా, ప్లీజ్ అన్నా. నడుమిట్లో జరిగిందో మీ ఇంట్లో జరిగిందో నాకు అనవసరం. పిండి పంచాయతీ వ్యవహారం కదా, పోలీస్ స్టేషన్ వచ్చాడేందే? నరికిర్రా, సంపిర్రా, అటో దిక్కు 4 ఛాతీలు లేచినాయా, ఇటు దిక్కు 4 ఛాతీలు లేచినాయా అంటే ఏదో దగ్గర కూర్చొని కాంప్రమైజ్ చేస్తాం. ఏందివా ఇది? పైగా 10 ఫ్యామిలీల పిల్లలు, ముసలోళ్ళు, దవాఖానా. అన్నా, మాకు నువ్వు తప్ప వేరే దిక్కు లేదన్నా. ఇంకెవరూ తెలియదు కూడా. నా తమ్ముడు వాసుగాడు ఈ మధ్య కొంచెం బాధ్యత తెలుసుకుని ఓ 10 రూపాయలు సంపాదిస్తున్నాడు. అనుకోకుండా మా కర్మ ఇలా జరిగిపోయింది. అన్నా, నీకు తెలుసు కదన్నా, మా వాడి గవర్నమెంట్ జాబ్ కోసం నా ఫ్రెండ్ శివగాడు వాడి ఆటోని వాళ్ళ ఆవిడ నగల్ని తాకట్టు పెట్టి నీకు డబ్బులిచ్చాం. అన్నా, కొంచెం హెల్ప్ చేసి పెట్టన్నా. యాదుంది. గప్పుడు ఆ పోరుడు ఆ పోరి పిచ్చిలో లవ్ గివని ఆ పోరెనక పడ్డాడులే. గా పిల్లని తీసుకొని ఎడుకోపోయింది కదా. అవయ్యా, అప్పుడు నువ్వు బాగా కష్టపడ్డావు, కానీ మొత్తం ఖరాబ్ చేసినవే. నేను కూడా చాలా ఫీల్ అయినా. అన్నా, నా తమ్ముడు ఇప్పుడు పూర్తిగా మారిపోయాడన్నా. బాధ్యత తెలుసుకున్నాడు, 4 రాళ్ళు సంపాదిస్తున్నాడు. అందుకే అన్నా, నువ్వు ఎలాగోలా హెల్ప్ చేసి వాడిని జైల్లోంచి బయటికి తీసుకొచ్చే అన్నా. సరే, నువ్వు ఇంతగానో చెప్తున్నావు కాబట్టి చేస్తా. నీకోసం నా ప్రయత్నం నేను చేస్తా. అన్నా, ఏమనుకోవద్దు, ప్రయత్నం కాదన్నా, వాడిని ఖచ్చితంగా బయటికి తీసుకురావాలన్నా. సరే, నడు చూద్దాం. ఫోన్ దేరా. అన్నా, నీతో పాటు మా నాన్నని తీసుకెళ్ళన్నా. ఎందుకట్లా? నువ్వు రావా? లేదన్నా, నేను మా వాళ్ళు ఒకే ఇంట్లో విడివిడిగా ఉంటున్నాం. వాళ్ళకి నేను సహాయం చేయడం వాళ్ళకిష్టం లేదు. అందుకని ఈ ప్రయత్నం నేను చేశానని వాళ్ళకి తెలియనివద్దన్నా. అందుకే మా నాన్నని తీసుకెళ్ళు. బాగుందా? చాలా బాగుంది. నీలాంటి మంచులు ఉండబట్టికే దునియా ఈ మాత్రం నడుస్తుంది. అదేం లేదన్నా. అన్నా, నువ్వు మాత్రం ఈ పని నేను చేశానని చెప్పొద్దన్నా, ప్లీజ్. సరే, నడురే.
భాగ్యం ఏమయ్యా అయ్యా దండాలయ్యా నమస్తే. ఏమయ్యా ఎక్కడికి వెళ్ళావయ్యా అసలు ఏం జరిగిందో తెలుసా మన వాసన స్టేషన్ లో పెట్టారయ్యా తెలిసిందే, అంతా తెలిసిందే, అందుకే సారం తీసుకొచ్చా. అయ్యా అయ్యా మీకు దండం పెడతానయ్యా ఎలాగైనా మీరే నా కొడుకుని బయటికి తీసుకురావాలయ్యా అమ్మా భయపడకండి అమ్మా, నేను వచ్చినా కదా, మీరేం ఫికర్ చేయకర్రి, వాసన ఎట్లానా బయట తీసుకొస్తాం. అయ్యా నడవరి. పదండయ్యా అవే నమస్తే ఎస్ఐ సాబ్. సార్ రండి సార్ కూర్చోండి. ఏంటి సార్ ఇక్కడ దాకా వచ్చారు? ఆ వాసు మనకు తెలిసిన పిల్లగాడేనే, జర ఇడిచిపెట్టేసి. సారీ సార్, ఈ కేసు విషయంలో మీకు ఏ విధమైన హెల్ప్ చేయలేను. ఎందుకంటే ఇది కల్తీ వ్యాపారం కేసు సార్. ఇన్నానయ్యా, అంతా ఇన్నాను. అతనిది ఏ తప్పు లేదు, నడిమిట్లో ఏదో కిరికిరి జరిగింది. అవన్నీ తర్వాత చూసుకుందాం కానీ మొదలు ఇడిచిపెట్టేసి. మా అబ్బాయి అలాంటి తప్పు చేసేవాడు కాదు సార్. అవును సార్, మధ్యలోనే ఏదో జరిగిపోయింది, ఏం జరిగిందో అదే అర్థం కావట్లేదు. మా వాడు అనవసరంగా ఇరుక్కుపోయాడు, దయచేసి వాడిని వదిలిపెట్టేయండి సార్. ఎలా జరిగిందో మాకు అనవసరం. ఆ పిండి తిని 10 మంది హాస్పిటల్ పాలయ్యారు. వాళ్ళ ఫ్యామిలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అందుకే అతను సెల్లో పెట్టాం. సార్ ఎఫ్ఐఆర్ కూడా రాసేసాం సార్. ఆహా, ఎఫ్ఐఆర్ కూడా రాసినావా? అయితే జాను మీద ఇడిచిపెట్టేసేయి. లేదు సార్, అతన్ని జామీన్ మీద వదిలితే ఆ ఫ్యామిలీలన్నీ మా స్టేషన్ ముందు ధర్నాకు దిగుతాయి. మ్యాటర్ పెద్దదవుతుంది. మా ఆఫీసర్స్ మా మీద ఎంక్వైరీ మొదలు పెడతారు. ఏదో బతుకు తెరువు కోసం ఈ పని చేసుకుంటున్నాం, అంతే తప్ప మేము ఏ తప్పు చేయలేదు సార్. కానీ ఎక్కడో తప్పు జరిగిపోయింది సార్, మా వాడిని వదిలేయండి సార్. చూడండి, ఇలాంటివన్నీ అమ్మటానికి చాలా రూల్స్ ఉన్నాయి. వాటిని మీరు ఫాలో కాలేదు. కంపెనీ పేరు లేదు, బ్రాండ్ లైసెన్సు లేదు, ఫుడ్ ఇన్స్పెక్టర్ సర్టిఫికెట్ లేదు. అలాంటి దాన్ని మీరు మార్కెట్ చేస్తున్నారు. అది ఎంత పెద్ద తప్పో మీకు తెలుసా? ఇన్స్పెక్టర్, వేరే దారేం లేదంటవా? ఒకే ఒక దారుంది సార్. కంప్లైంట్ ఇచ్చిన బాధితులందరినీ పిలిచి ఎలాగోలా సర్ది చెప్పడానికి ట్రై చేయండి. వాళ్ళు గాని ఒప్పుకొని కేసు రిటర్న్ తీసుకుంటే పర్వాలేదు, లేకపోతే కోర్టుకెళ్లాల్సిందే. ఇక మీరు అక్కడే జామీన్ ట్రై చేయాలి. సరే ఇన్స్పెక్టర్, ఆ సంఘాన్ని నేను చూసుకుంటా. మరి వస్తా ఇన్స్పెక్టర్. ఓకే సార్. నడవరే. తమ్మి, నువ్వేం ఫికర్ చేయకు, ధైర్యంగా ఉండు. నేను నిన్ను బయట తీసుకొస్తా కదా. వస్తా. నడవరే. అయ్యా అయ్యా ఇప్పుడు మేమేం చెయ్యాలయ్యా? ఆ ఇన్స్పెక్టర్ చెప్పింది కదా, వాళ్ళని తీసుకురావాలి, మాట్లాడాలి. కనీసం వాళ్ళకి దవాఖాన ఖర్చులని ఇవ్వాలి. అట్లయితేనే కాంప్రమైజ్ అవుతారు. ఎందుకన్నా మంచిది, ఒక 30,000 రెడీ చేయండి. 30,000? అంత డబ్బు మేమెక్కడ తేగలవయ్యా? గది తప్ప వేరే దారే లేదమ్మా. పిల్లగాడు బయటికి రావాలంటే కాంప్రమైజ్. కాంప్రమైజ్ అంటే పైసలు. మీరు ఎట్లానే చేయర్రి, పైసలు జమ చేయర్రి. జమ చేసి నన్ను వచ్చి కలువర్రి. సరే, నేను వస్తా. ఈ పరిస్థితుల్లో అంత డబ్బు మనం ఎక్కడ తేగలం? వాసుని బయటికి ఎలా తీసుకురాగలం? నాకేం అర్థం కావట్లేదు. దేవుడా, ఇప్పుడు మేమేం చెయ్యాలి? అత్తయ్య, ఓ పని చేస్తే? ఏంటమ్మా? బండి కొన్ని ఒక వారమే కదా అయింది, అది అమ్మేద్దామా? ఏంటత్తయ్య ఆలోచిస్తున్నారు? ఆ రోజు దిద్దులు కావాలా బండి కావాలా అన్నప్పుడు బండే ముఖ్యం అన్నాను కదా. ఈరోజు బండా వాసా అంటే వాసే ముఖ్యం అంటాను. వాసే కదత్తయ్య మనకు ముఖ్యం. అవునే భాగ్యం, రేవతి చెప్పింది కరెక్ట్ అనిపిస్తోంది. అలాగే చేద్దామే. సరేనయ్యా, అలాగే చేద్దాం. పదండి. పద, రండి. దిలీప్, దిలీప్, దిలీప్. ఆంటీ, అంకుల్. అమ్మా కావ్య, రామా. రామ్మా కావ్య. కూర్చోమ్మా. బాగున్నారా అంకుల్? బాగున్నానమ్మా. అంకుల్, దిలీప్ లేడా? డాబా మీద ఉన్నాడమ్మా. అవును, ఏమిటమ్మా దారి తెప్పొచ్చావు? నా మ్యారేజ్ ఇన్విటేషన్ ఇచ్చి వెళ్దామని వచ్చాను అంకుల్. అంకుల్,
దిలీప్ కిందకి రాడా? లేదమ్మా, భోజనానికి మాత్రమే కిందికొస్తాడు. మిగతా టైం అంతా పై రూంలోనే ఉంటాడు. అవునమ్మా, పొద్దస్తమానం ల్యాప్టాప్ ముందు పెట్టుకుని ఆఫీస్ పని చూసుకుంటూనే ఉంటాడు. ఏమై ఇంటికొచ్చిన వాళ్ళ కాఫీ టిఫిన్లు ఏమి ఇవ్వవా? అలాగే కూర్చున్నావు, వెళ్ళు. ఆంటీ అవేం వద్దు. వెళ్ళిన దగ్గరల్లా టీలు కాఫీలు తాగి నా కడుపు నిండిపోయింది. వద్దా ఆంటీ ప్లీజ్. అవునమ్మా కావ్య, పెళ్లి పనులు ఎలా జరుగుతున్నాయి? బాగానే జరుగుతున్నాయి అంకుల్. పెళ్లి దగ్గర పడుతుంది. నలుగురు 4 పక్కలకు వెళ్ళి కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. అందుకే అన్నారమ్మా, పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అని. పెళ్ళి అంటే ఆషామాషయా? అంకుల్, దిలీప్ ఇప్పుడు బిజీగా ఉన్నాడా? అవునమ్మా, బిజీయే. వాడింతకు ముందులా లేడమ్మా. ఇంట్లో కూడా ఎవరితో ఒక పలుకు ఒక ముచ్చట లేదమ్మా. ఆఫీస్ నుంచి రావటం, వాన్ రూంలో కూర్చోవడం, ఒక్క భోజనానికే బయటకొస్తాడు. వాడలా ఉండడం వల్ల మేం ముగ్గురం ఎవరికి వారే యమునా తీడి అన్నట్టున్నాం.